నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 43వ పేజీలో ఉన్న అమ్మ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చేయండి. మొదటిది వినండి, ఆలోచించి చెప్పండి. చూడండమ్మా, గేయం రాగయుక్తంగా పాడండి. గేయంలో ఎవరి గురించి చెప్పారు, ఏం చెప్పారు? గేయం రాగయుక్తంగా నేర్చుకున్నాం కదమ్మా, ఆ విధంగా పాడండి. గేయంలో అమ్మ గురించి చెప్పారు. అమ్మ మనల్ని కని పెంచుతుందని, మంచి మంచి కథలు చెప్పి అన్నం తినిపిస్తుందని, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందని, అమ్మ మాటలు అమృతం వంటివని, చిన్నతనంలో అమ్మ మనకు జోలపాడి ఉయ్యాల ఊపుతుందని, లాలిపాట పాడి నిదురపుచ్చుతుందని ఈ గేయంలో అమ్మ గొప్పతనాన్ని వివరించారు. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న చూడండమ్మా. మీ అమ్మ గురించి చెప్పండి. మీ అమ్మగారు ఉద్యోగస్తురాలైతే ఆవిడ గురించి ఉద్యోగం చేస్తూ ఎంత కష్టపడి మీ పనులన్నీ చేస్తారో చెప్పండి. అలాగే గృహిణి అయితే మీ అమ్మగారు మీకోసం ఏమేం పనులు చేస్తారు, ఎంత కష్టపడుతున్నారో కూడా చెప్పండి. మీ అమ్మగారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. తర్వాత ప్రశ్న చూడండమ్మా. నువ్వు బువ్వ తిననని మొండికేస్తే అమ్మ ఏం చేసి బువ్వ తినిపిస్తుంది, ఎట్లా బుజ్జగిస్తుంది? నేను బువ్వ తిననని మొండికేస్తే అమ్మ బుజ్జగించి బువ్వ తినిపిస్తుంది. అమ్మ నాకు ఎంతో ఇష్టమైన వస్తువులు కొని పెడతానని చెప్పి బుజ్జగిస్తుంది. రెండవది చూడండమ్మా. ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. చూడండమ్మా, ఈ పదాలు చూడండి. పిలుపు, దైవము. చివర అక్షరానికి కొమ్ము ఉన్న పదాలు గేయంలో వెతికి రాయండి. చివరి అక్షరానికి కొమ్ము ఉండే విధంగా పదాలను గేయంలో వెతికి ఇక్కడ రాయమంటున్నారు. ఇక్కడ 9 ఖాళీలు ఉన్నాయి. 9 పదాలు మీరు రాయాలి. మనకు, రక్తము, రూపము, చిందు, మనను, పలుకు, కనిపెంచును, తినిపించును, తీపి కథలు. ఈ 9 పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, గేయం ఆధారంగా సంబంధం ఉన్న పదాలు జత చేసి రాయండి. గేయం ఆధారంగా సంబంధం ఉన్నటువంటి పదాలను ముందు జత చేయాలి, తర్వాత వాటిని ఆ పక్కనున్న ఖాళీలలో రాయాలి. అమ్మ పిలుపు, కమ్మదనము, ఇది వాళ్ళే ఇచ్చేశారమ్మా. జోలపాట, ఉయ్యాల. అమ్మ పలుకు, అమృతము. లాలిపాట, నిదుర. ఈ 3 జత చేశాం కదమ్మా, వీటిని ఈ పక్కన ఉన్నటువంటి ఖాళీలలో రాయాలి. జోలపాట, ఉయ్యాల, అమ్మ పలుకు, అమృతము, లాలిపాట, నిదుర. మీరు ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది వాక్యాలు చదవండి, అవును కాదు గుర్తించండి. కింద 10 వాక్యాలు ఇచ్చాడమ్మా. అవునైతే అవును అని, కాదు అయితే కాదు అని గుర్తించమంటున్నాడు. మొదటి వాక్యం చూడండమ్మా. నాకు మా అమ్మంటే చాలా ఇష్టం. అవును. రెండవది, నా పనులన్నీ మా అమ్మనే చేస్తుంది. అవును. మూడవది, నేను అమ్మ మాట వింటాను. అవును. నాలుగవది, నేను మా అమ్మ మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పను. అవును. ఐదవది, నాకు మా అమ్మ మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది.
మీకు అమ్మ మీద అప్పుడప్పుడు కోపం వస్తుంది కదమ్మా, కాబట్టి అవును పెట్టచ్చు. 6వది, మా అమ్మ అన్నం కలిపి పెడితే ఇష్టంగా తింటాను. అవును. 7వది, మా అమ్మ ఇంట్లో లేకపోతే నాకు ఏడుపు వస్తుంది. అవును. 8వది, మా అమ్మను చూడకుండా నేను ఉండలేను. అవును. 9వది, మా అమ్మ నాతో ఆడుకుంటుంది. అవును. 10వది, మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉండాలనుకుంటాను. అవును. ఈ విధంగా గుర్తిస్తే సరిపోతుందమ్మా. 44 పేజీలో చూడండమ్మా. 3వది, ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన. చూడండమ్మా, మీ అమ్మ గురించి రాయండి. ఇక్కడ మీ అమ్మ గురించి మిమ్మల్ని సొంతగా రాయమని చెప్తున్నారు. కనిపించే దైవము అమ్మ. మా అమ్మ నా కోసం కమ్మగా వంట చేసి పెడుతుంది. నన్ను ప్రేమగా చదివిస్తుంది. నాతో ఆటలాడుతుంది. నాకు కావలసిన వస్తువులన్నీ కొనిపెడుతుంది. నాకు మంచి కథలు చెబుతూ నన్ను నిద్రబూరుస్తుంది. ఈ విధంగా మీరు రాయవచ్చమ్మా. 2వ ప్రశ్న చూడండమ్మా. అనుంది. మీ అమ్మ అంటే మీకు ఎందుకు ఇష్టమో రాయండి. ఇక్కడ మీ అమ్మగారంటే మీకు ఎందుకు ఇష్టమో రాయాలమ్మా. మా అమ్మ నా పనులన్నీ చేస్తుంది. నన్ను ప్రేమగా చూస్తుంది. నా ఉజ్వల భవిష్యత్తు కోసం రేయింబగళ్ళు కష్టపడుతుంది. అందుకే మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఈ విధంగా మీరు ఏదైనా రాయొచ్చమ్మా. ఇక్కడ 4వది చూడండమ్మా. పదజాలం అని ఉంది. చూడండి, కింది పదాలు చదవండి. వాటి ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి. వాటిని చూసి రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చాడమ్మా. అవన్నీ కూడా బహువచనంలో ఉన్నాయి. వాటి ఏకవచన రూపాలు పాఠంలో ఉన్నాయి. వాటిని చూసి రాయమని చెప్తున్నారు. మొదటిది దేవతలు, దేవత. 2వది పలుకులు, పలుకు. 3వది పాటలు, పాట. 4వది ఉయ్యాలలు, ఉయ్యాల. 5వది దైవాలు, దైవం. 6వది రూపాలు, రూపం. ఈ విధంగా మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, మీ అమ్మ నీ కోసం ఏమేం పనులు చేస్తుంది? అమ్మ కోసం నీవు ఏమేం పనులు చేస్తావు? కింద ఒక పట్టిక ఇచ్చారమ్మా. ఆ పట్టికలో అమ్మ నీ కోసం ఏం చేస్తుందో ఆ పనులు రాయాలి. అమ్మ కోసం మీరేమేం పనులు చేస్తారో అవి కూడా రాయమని ఇచ్చారు. పట్టిక చూడండమ్మా. అమ్మ నా కోసం చేసే పనులు, నేను అమ్మ కోసం చేసే పనులు, రెండు కూడా మీరు రాయాలి. ముందుగా అమ్మ నా కోసం చేసే పనులు చూద్దాం. మొదటిది వంట చేసి పెడుతుంది. 2వది నా బట్టలు ఉతుకుతుంది. 3వది చూడండమ్మా, నన్ను బడి దగ్గర దింపి తిరిగి బడి అయ్యాక తీసుకువస్తుంది. 4వది నన్ను చదివిస్తుంది. 5వది మంచి కథలు చెప్పి నిద్రబుచ్చుతుంది. ఈ విధంగా మీరు మీ అమ్మగారు చేసే పనులు ఇక్కడ రాయాలి. నేను అమ్మ కోసం చేసే పనులు. మొదటిది అమ్మకు సాయంగా మార్కెట్కు వెళతాను. 2వది కావలసిన వస్తువులను కొట్టుకు వెళ్ళి తెచ్చి ఇస్తాను. 3వది ఇంటిని శుభ్రంగా ఉంచడంలో అమ్మకు సహాయపడతాను. 4వది బట్టలు మడతలు వేస్తాను. 5వది నీళ్ల సీసాలను నింపి పెడతాను. ఈ విధంగా మీ అమ్మగారికి మీరు చేసే పనులను రాయాలమ్మా. చూడండమ్మా, గేయంలో అమ్మ కథ చెప్పి బువ్వ తినిపించింది కదా. కథలు చెప్పేవారిని కథకుడు అంటారు. ఇట్లా ఎవరిని ఏమంటారో రాయండి. కింద 6 ఇచ్చారు చూడండమ్మా. మొదటి చూడండమ్మా, చిత్రాలు గీసేవారిని చిత్రకారులు. 2వది నాట్యం చేసేవారిని నర్తకులు. 3వది పాటలు పాడేవారిని గాయకులు.
నాలుగవది పుస్తకాలు చదివే వారిని పాఠకులు. ఐదవది ఆటలు ఆడేవారిని క్రీడాకారులు. ఆరవది రచనలు చేసేవారిని రచయితలు. ఈ విధంగా అంటారమ్మా. ఈ 6 అక్కడ రాస్తే సరిపోతుంది. ఐదవది చూడండమ్మా, సృజనాత్మకత అని ఇచ్చారు. కింది పదాలు ఆధారంగా గేయాన్ని పొడిగించండి. కింద కొన్ని పదాలు ఇచ్చారు, వాటి ఆధారంగా మీరు గేయాన్ని పొడిగించాలి. అమ్మ ప్రేమ చల్లన, అమ్మ మాట తీయన, అమ్మ ఒడి వెచ్చన, అమ్మ బువ్వ కమ్మన, అమ్మ పాట మెల్లన, అమ్మ మనసు మెత్తన, అమ్మ చూపే దీవెన, అమ్మ నవ్వు చక్కన. ఈ విధంగా మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ఆరవది చూడండమ్మా, భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాలు చదవండి. కింద కొన్ని పదాలు ఇచ్చాడు, వాటిని మన్ని చదవమంటున్నాడమ్మా. కలం, శంఖం, గంట, ఘంటం, చలం, పింఛం, జలం, జషం, కటకం, కంఠం, డమరు, ఢంకా, తబలా, కథ, దయ, ధర, పలక, ఫలం, బండ, భజన. చూడండమ్మా, పై పదాలలో గీత గీసిన అక్షరాలను పలకడంలో తేడా చెప్పండి. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం. ఇట్లా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాము. ఇట్లా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. 47వ పేజీలో చూడండమ్మా, ఈ ఉంది. 1వ పాఠం 2వ పాఠం చదవండి. మహాప్రాణాక్షరాలు ఉన్న పదాలు గుర్తించి రాయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, మొదటి పాఠంలో 2వ పాఠంలో ఉన్న మహాప్రాణాక్షర పదాలని ఇక్కడ రాయమని ఒక పట్టిక ఇచ్చాడు. 1వ పాఠంలో మొదటిది మేఘాలు, 2వది భూములన్నీ, 3వది భాగ్యాలు, 4వది సౌభాగ్యమందాలి. ఈ 4 రాస్తే సరిపోతుందమ్మా. 2వ పాఠంలో భీముడు, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, భయపడలేదు. ఇలా ఈ 4 పదాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, ప్రాజెక్టు పని అని ఉన్నది. అమ్మ గొప్పతనాన్ని తెలిపే పాట లేదా పద్యం లేదా కథలు తెలుసుకొని రాయండి. చదివి వినిపించండి. తరగతి గదిలో ప్రదర్శించండి. అమ్మ గొప్పతనాన్ని తెలిపే పాటలు కానీ, పద్యాలు కానీ, కథలు కానీ తెలుసుకొని రాయమంటున్నారమ్మా. రాసిన తర్వాత తరగతి గదిలో చదివి వినిపించి దానిని ఒక చార్ట్ మీద అంటించి తరగతి గదిలో ప్రదర్శించమంటున్నారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.